హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పోకో F1 రెడ్ కలర్ ఎడిషన్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఇది మనకి 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. సో అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. తెలుసున్నాయి. ఎంఆర్పి వచ్చేసి 21,999 బాక్స్ మీద మెన్షన్ చేస్తుంది. ఇది వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా. సో అన్బాక్స్ చేసి చూద్దాం మనకి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తాయో. ఇది స్పెషల్గా రెడ్ ఎడిషన్ అనమాట. చూసినట్లయితే ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన బాక్స్ మొత్తం నగిలిపోయినట్టు ఉంది. సో ఇది మనకి బాక్స్ వచ్చే కంటెంట్లో చూస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, గైడ్స్ మొబైల్ గురించి. నెక్స్ట్ ఒక టీక్యూ కేస్ ఇచ్చారు. క్వాలిటీ వైజ్ చూసుకుంటే మరీ అంత హైలైట్ అని చెప్పలేను, ఏదో నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. బట్ బిల్డ్ క్వాలిటీ నార్మల్ ఉంది కాబట్టి మనం మంచిగా తీసుకోవడం బెటర్. సో ఇది మన రెడ్ కలర్ ఎడిషన్ పోకో F1. సో మొబైల్ తర్వాత చూద్దాం మనం అంతవరకు యాక్సెసరీస్ ఏమున్నాయో. మనకి ఒకటి ఛార్జర్ వచ్చింది ఇందులో. ఇది మనకి ఇది 5 volts 3 amp. మనకి ఇది క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ USB చేసుకుంటే ఇది మనకి టైప్ సి పోర్ట్తోనే వస్తుంది. ఒకసారి తీసి చూద్దాం. టైప్ సి పోర్ట్తోనే వస్తుంది ఇది మనకి. సో నెక్స్ట్ ఇంకా బాక్స్లో అయితే ఇంకా ఏంటంటే హెడ్ ఫోన్స్ అలాంటివి ఏం లేదు, ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ మాత్రమే. సో నెక్స్ట్ ఫోన్ ఓపెన్ చేసి చూద్దాం మనం. ఇది పోకో F1 రెడ్ కలర్ ఎడిషన్. మనకి దీనిపైన చూసుకున్నా కూడా అన్ని 845 ప్రాసెసర్, లిక్విడ్ కూల్ సిస్టమ్, డ్యూయల్ కెమెరా, డ్యూయల్ కెమెరా 4th MS హైలైట్ చేసి ఇచ్చారు మనకి మొబైల్ పైన. సో ఇది మనకి రెడ్ కలర్ ఎడిషన్, అన్ని కవర్స్ పెట్టారు. ఇది మనకి హైబ్రిడ్ సాల్తో వస్తుంది. ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు, లేదంటే 2 సిమ్స్ మాత్రమే పెట్టుకోవచ్చు. బట్ మనకి 64GB ఇంటర్నల్ మెమరీ వస్తుంది కాబట్టి మనకి అంత మ్యాండేటరీ అవసరం ఉండదు. సో లెట్స్ స్టార్ట్ దిస్ పోకో F1 పవర్ ఆన్. మనకి పైన చూసుకున్నట్టయితే మనకి హెడ్ ఫోన్ జాక్ ఉంది, ప్లస్ నాయిస్ కాన్సలేషన్ మైక్ ఉంది పక్కన. నెక్స్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. కింద మనకి పవర్ బటన్ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది మనకి స్పీకర్ ఉంది, పక్కనే మైక్ కూడా ఉంది, ప్లస్ USB పోర్ట్ ఉంది. నెక్స్ట్ సైడ్లో చూసుకున్నట్టే మనకి సిమ్ ట్రే ఉంది. ఇది నేను మీకు చెప్పినట్టుగానే హైబ్రిడ్ సెల్తోనే వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, మనం ఒక సిమ్ కానీ ఒక మెమరీ కార్డ్ కానీ పెట్టుకోవచ్చు, లేదంటే 2 సిమ్స్ పెట్టుకోవచ్చు. మనకి ఫోన్ చూడడానికి రెడ్ కలర్ అయితే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇది మెయిన్ స్క్రీన్లో కలుద్దాం. ఇది ఫ్రెండ్స్ మనకి మెయిన్ స్క్రీన్. సో మొబైల్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది. రెడ్ కలర్ ఎడిషన్ అనేది చూడడానికి మెటాలిక్ లాగానే కనిపిస్తుంది, ప్లాస్టిక్ అయినప్పుడు కూడా. లుకింగ్ వైజ్ చాలా బాగుంది. సో ఇది మనకి మెయిన్ స్క్రీన్. దీంట్లో చూసుకున్నట్టు మనకి బ్లోట్వేర్ కూడా చాలా ఉంది. మనకి యాప్స్ కూడా డిఫరెంట్గా కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేసి ఉంటుంది ఇందులో. ఓకే, మనకి ఇందులో యాప్స్ ఏమేమి వచ్చాయి అడిషనల్గా చూద్దాం. బ్లోట్వేర్ అంతా ఏముందో. సో మనం చూసుకునే నెట్ఫ్లిక్స్ కానీ, ఉపరామిన్ కానీ ఇలాంటివి చాలా వచ్చాయి. మనం ఇది డిలీట్ చేయొచ్చు లేదా ఒకసారి చూద్దాం. మనకి అన్ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి, నో ప్రాబ్లం. సో మనకి అవసరం అనేది డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సిస్టమ్ అప్డేట్లో చూద్దాం, మనకి ప్రజెంట్ అప్డేట్ ఎంత ఉందో. మనకి లేటెస్ట్గా అయితే MI 10 వచ్చింది. ఇది అప్డేట్ ఏముందో చూద్దాం. ఆండ్రాయిడ్ 8.0.1 వచ్చింది మనకి. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి మనకి 8 ఉంది, ఆగస్ట్ 2018. సో లేటెస్ట్ ప్యాచ్ MI మనకి 9.6 ఉంది. సో నెక్స్ట్ అప్డేట్ అనేది వచ్చింది ఆల్రెడీ.
నెక్స్ట్ మనకి ఇంటర్నల్ స్టోరేజ్ ఇది 64GB కాబట్టి మనకి అవైలబుల్ 54GB ఉంది. సో 6 ర్యామ్ వచ్చి 6GB అనమాట. మనం నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాం. మనం ఇది ప్రజెంట్ సాఫ్ట్వేర్ అప్డేట్లో చూద్దాం. మనకి MIUI 10 వచ్చిందా లేదా. ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టు MIUI 10 అనే వర్షన్ వచ్చింది అప్డేట్. మనం చూసినట్టయితే దీంట్లో కొన్ని అప్డేట్స్ మాత్రం ఇచ్చారు. సో కెమెరా కానీ AI కానీ స్టెబిలైజేషన్ వాటికి అప్డేట్ మాత్రం ఉంది. సో నెక్స్ట్ చూద్దాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ ఎలా పనిచేస్తుందో. ఫింగర్ ప్రింట్ అయితే చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది, చాలా స్పీడ్గా ఉంది. చూసుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా ఉంది, చాలా బాగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఫేస్ అని నాకు చూద్దాం ఎలా వర్క్ చేస్తాడో. చూసారంటే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. కళ్ళు మూసుకొని ఉంటే పని చేయట్లేదు, తెరిస్తే వెంటనే పనిచేస్తుంది, చాలా ఫాస్ట్గా ఉంది. మనకి ఇప్పుడు కెమెరా శాంపిల్ చూద్దాం ఎలా వర్క్ చేస్తుంది కెమెరాని. సో మనకి చూసుకున్నట్టయితే దీంట్లో ఫోటో, వీడియో, పోర్ట్రేట్, స్క్వేర్, షార్ట్ వీడియో ఇలా ఉంది. ఒక్కోసారి మనం ఫొటోస్ ఎలా వస్తున్నాయి ఏంటని చెక్ చేద్దాం. సో ఇది పోర్ట్రేట్ మోడ్లో ఫోటో తీసింది. ఒక్కోసారి మనం ఫోటో శాంపిల్స్ అవి చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మొబైల్ అయితే ఇలా ఉంది. మనకి ఫొటోస్ కానీ, కెమెరా కానీ, ఫింగర్ ప్రింట్ కానీ అన్నీ కూడా చాలా యాక్యురేట్గా పనిచేస్తున్నాయి. చాలా బాగుంది ఫోన్, లుక్ కూడా చాలా బాగుంది, రెడ్ కలర్ ఎడిషన్. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఆన్ పోకో F1. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం వెళ్దాం. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.